చెన్నై లవ్ స్టోరీ. ఇప్పుడే ఈ మూవీ ప్రీమియర్ చూసి రావడం జరిగింది. మరి రొమాంటిక్ ఎమోషనల్ డ్రామా జోనర్‌లో వచ్చిన ఈ మూవీ ఎలాగుందని డీటెయిల్‌గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా ఆ మూవీలో స్టోరీ లైన్ గురించి సింపుల్‌గా చెప్పాలంటే, శంకర్ అనే యాస్పిరెంట్ డైరెక్టర్ ప్రేమలో ఫెయిల్ అయిన నివి అనే అమ్మాయి లైఫ్‌లోకి ఎంటర్ అవుతాడు. వీళ్ళిద్దరి మధ్య స్టార్ట్ అయిన లవ్ జర్నీ, ఎమోషన్స్, అన్‌ఎక్స్‌పెక్టెడ్ ట్విస్ట్ చుట్టూ తిరిగే ప్యూర్ ఎమోషనల్ లవ్ డ్రామానే ఈ మూవీ యొక్క మెయిన్ స్టోరీ. ఇంకా ఫస్ట్ హాఫ్ గురించి చెప్పాలంటే చాలా బ్రీజీగా, ప్లెజెంట్‌గా, ఫీల్ గుడ్ వైబ్‌తో స్టార్ట్ అవుతుంది. హీరో శంకర్ హీరోయిన్ నివి లైఫ్‌లోకి ఎలా ఎంటర్ అయ్యాడు, లవ్ ఎలా డెవలప్ అయిందనే సెటప్‌ని చాలా న్యాచురల్‌గా చూపించారు. లవ్ ట్రాక్ చాలా క్లీన్‌గా ఉంటుంది. కామెడీ కూడా ఫోర్స్డ్‌గా అనిపించదు. డైలాగ్స్ కూడా న్యాచురల్‌గా ఉంటాయి. వీళ్ళ క్యారెక్టర్స్ మధ్య కెమిస్ట్రీ సినిమాకి మేజర్ ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. సెటప్ అండ్ ప్లే ఆఫ్ సీన్స్ అన్ని ఆడియన్స్‌ని మూవీలో ఇన్వాల్వ్ చేస్తాయి. ఇంకా ఇంటర్వెల్ ముందు వచ్చే ట్విస్ట్ మాత్రం కంప్లీట్‌గా ఎక్స్‌పెక్టేషన్స్ మార్చేస్తుంది. సింపుల్ లవ్ స్టోరీ అనుకున్న ఆడియన్స్‌కి ఒక అన్‌ఎక్స్‌పెక్టెడ్ షాక్ ఇస్తుంది. సెకండ్ హాఫ్ మీద క్యూరియాసిటీని కూడా పీక్స్‌లోకి తీసుకెళ్తుంది. కంప్లీట్‌గా ఎమోషనల్ మూడ్‌లోకి షిఫ్ట్ అవుతుంది. ఫస్ట్ హాఫ్‌లో ఉన్న ఫాస్ట్ ప్లేసెస్ స్క్రీన్ ప్లే అనేది ఇక్కడ కొంచెం తగ్గుతుంది. డ్రామా ఎక్కువగా ఫోకస్ చేయడం వల్ల కొన్ని ప్లేసెస్‌లో ల్యాగ్ అనిపిస్తుంది. అయినా సరే ఎమోషనల్ సీన్స్ అనేవి చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. క్యారెక్టర్ ఎమోషన్స్‌ని డెప్త్‌లో ఎక్స్‌ప్లోర్ చేయడం, ఎక్స్‌పెరిమెంటల్ నరేషన్ ట్రై చేయడం సినిమాకి స్పెషల్ ఫీల్ ఇస్తుంది. కొన్ని సీన్స్ సినిమా ఫ్లోని బ్రేక్ చేసినా ఓవరాల్‌గా ఎమోషనల్ కనెక్ట్ అనేది మెయింటైన్ అవుతుంది. ఈ సినిమాకి బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఏంటంటే క్లైమాక్స్. సెకండ్ హాఫ్‌లో ఉన్న స్లో ఫేస్‌ని క్లైమాక్స్ కంప్లీట్‌గా కవర్ చేస్తుంది. లీడ్ పేర్ మధ్య వచ్చే ఎమోషనల్ కన్వర్జేషన్స్, క్యారెక్టర్స్‌కి ఇచ్చిన క్లోజర్ చాలా హార్ట్ టచింగ్‌గా ఉంటుంది. లాస్ట్ 20 మినిట్స్ ఆడియన్స్‌ని ఎమోషనల్లీ చాలా కనెక్ట్ చేస్తుంది. థియేటర్స్ నుంచి బయటకు వచ్చేటప్పుడు కూడా ఆ ఫీల్ అనేది మన మైండ్‌లో అలా ఉండిపోతుంది. ఇంకా పెర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుంటే, కిరణ్ అబ్బవరం శంకర్ రోల్‌లో కెరియర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడని చెప్పొచ్చు. ఫస్ట్ హాఫ్‌లో ఇన్నోసెన్స్, కామెడీ టైమింగ్ బాగా వర్కౌట్ అయితే, సెకండ్ హాఫ్‌లో అండ్ క్లైమాక్స్‌లో ఎమోషనల్ యాక్టింగ్‌తో ఇంప్రెస్ చేస్తాడు. సిరి గౌరీప్రియ మాత్రం ఈ మూవీకి సోల్ అని చెప్పొచ్చు. న్యాచురల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. హార్ట్ బ్రేకింగ్, లవ్ ఎమోషన్స్ అన్నీ చాలా జెన్యూన్‌గా క్యారీ చేసింది. ఆమె పెర్ఫార్మెన్స్ కోసం సినిమా చూడొచ్చని చెప్పడంలో డౌటే లేదు. ఇంకా మణిశర్మ మ్యూజిక్ మాత్రం సినిమాకి మేజర్ అసెట్. సాంగ్స్ ఆల్రెడీ వినడానికి బాగుంటాయి. థియేటర్‌లో విజువల్స్‌తో ఇంకా బాగా కనెక్ట్ అవుతాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, ఎమోషనల్ సీన్స్, ఇంటర్వెల్ ట్విస్ట్ అండ్ క్లైమాక్స్‌ని నెక్స్ట్ లెవెల్‌లో తీసుకెళ్తుంది. సినిమాటోగ్రఫీ కలర్‌ఫుల్‌గా ఉంటుంది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా రిచ్‌గా కనిపిస్తాయి. డైరెక్టర్ రవి టేకింగ్ అండ్ సాయిరాజా స్టోరీ స్క్రీన్ ప్లే సినిమాకి స్ట్రాంగ్ బ్యాక్ బోన్. సెటప్ అండ్ ప్లే ఆఫ్‌ని మంచి ప్లానింగ్‌తో ఎగ్జిక్యూట్ చేశారు. సెకండ్ హాఫ్‌లో ఫేసింగ్ అనేది కొంచెం గ్రిప్పింగ్‌గా ఉండుంటే ఇంపాక్ట్ ఇంకా నెక్స్ట్ లెవెల్‌లో ఉండేది. ఇంక ఓవరాల్‌గా ఈ మూవీ ఎలా ఉందని అడిగితే నచ్చింది. ఓకే, పర్లేదు, అబోవ్ యావరేజ్‌గా అనిపించింది. స్టోరీలో కొన్ని మేజర్ ఫ్లాస్ అండ్ సెకండ్ హాఫ్‌లో స్లో ఫేసింగ్ ఉన్నా కూడా జెన్యూన్ ఎమోషనల్ డ్రామా మూవీ ఇది. కిరణ్ అబ్బవరం అండ్ సిరి గౌరీప్రియ కెరియర్ బెస్ట్ పెర్ఫార్మెన్సెస్, మణిశర్మ సోల్‌ఫుల్ మ్యూజిక్, హార్ట్ టచింగ్ క్లైమాక్స్ కోసం డెఫినెట్లీ థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయాల్సిన సినిమా ఇది. ఒకవేళ మీరు ఆల్రెడీ మూవీ చూసుంటే మీకు ఎలా అనిపించిందో కింద ఉన్న కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అలానే మన సినీ మ్యాప్ ఛానెల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. మా వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతూ ఉంటారు. ఇంకా మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బై.